హాయ్, నేను నమ్మిన కథనే చెప్తాను కానీ ఫార్మాట్ని ఫాలో అవ్వలేను అంటూ ఇప్పటికే తన సినిమాల ద్వారా మనందరినీ ఆకట్టుకున్నారు వెరీ సెన్సిబుల్ రైటర్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. సో ఐ హ్యావ్ విత్ మీ దిస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రవీణ్ సత్తారు ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. Hi Andy, ఎలా ఉన్నారు? I'm great, Andy. How are you? So more than a director, I like you as a person. Oh, thank you so much. First, because చాలా డిప్లొమసీ ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో Right, okay. ఐ థింక్ వెరీ రేర్ గా మీలాంటి వాళ్ళు ఉంటారు హూస్ లైక్ యూ కాల్ ఎ స్పేడ్. Thank you so much. That gets us into trouble, Andy. కరెక్ట్. అలాంటి ట్రబుల్స్ ఫేస్ చేశారా? Oh, that's part and parcel of the job. బట్ అదేమన్నా మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ దూరం చేసిందా? అందుకే I stay away from from gatherings and ఓకే, so బెస్ట్. I అంటే నిజం చెప్పాలి, yeah, నిజం చెప్పలేనప్పుడు దూరంగా ఉండాలి దాని నుంచి, right, అంతేనా? absolutely. And then imagine social media ఒకటి బాగా Right. ఎక్కువ అయిపోయింది, so it's better to stay away and not speak much. బట్ హౌ హ్యాస్ ద జర్నీ బీన్ అండి? ఎందుకంటే మీరు ఒకటి యూ డోంట్ బిలాంగ్ టు ఇండస్ట్రీ, Right. రెండోది అసలు మీకు అసలు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలు లేవు. అంటే ఓకే, బిలాంగింగ్ టు ఇండస్ట్రీ పక్కన పెట్టండి, కనీసం ఇండస్ట్రీ గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు ఉంటారు, Right. మీకు అది కూడా లేదు. Correct, correct. You're completely like an alien And in the beginning when you came here. True. I'm still. Yeah, you're still. So I think you came 2011 or 2010 if I'm not Yeah, right. 2010 11 కి రిలీజ్ అయింది సినిమా, Correct. బట్ 10 or 12 years అయింది. Yeah. సో ఈ 12 ఏళ్ళు ఎలా It's ఉంటుంది? been great, and it's been a roller coaster ride. Roller coaster ride basically. Ups and downs. అంటే డైరెక్టర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేకంగానే ఇట్స్ బ్రైట్ సన్షైన్ ఉంటుంది, 1 hour లేటర్ క్లౌడ్స్ వస్తాయి, 2 hours లేటర్ రెయిన్ పడుతుంది, 3 hours లేటర్ థండర్ స్టార్మ్స్ వస్తాయి, 4 hours లేటర్ ఫ్లడింగ్ ఉంటుంది, నెక్స్ట్ అవర్ ఇట్స్ బ్రైట్ సన్షైన్ అగైన్. So there's always hope here, and that's what keeps us going. Yeah. And we are here to tell stories that we like, stories that we believe in, and hopefully I keep telling my stories. Yeah, I know. అయితే ప్రవీణ్ గారు, జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఇస్ టేకింగ్ రిస్క్స్, దట్ కొంచెం క్యాల్కులేటెడ్ రిస్క్. Right. మీరు చాలా నో క్యాల్కులేషన్ లేని రిస్క్లన్నీ తీసుకున్నారు. అండ్ అంటే ఒక నోన్ టెరైన్ లో రిస్క్ చేయటం స్టిల్ ఇట్ ఈస్ ఓకే, Right. ఎంతో కొంత తెలుసు, కొంచెం ట్రై చేద్దాం అని వెళ్తారు. అసలు అన్నోన్ టెరైన్ లోకి వచ్చారు మీరు. అవును. అంటే I guess so. I didn't realize అవ్వలేదేమో, ప్రాబ్లీ రిస్క్ టేకింగ్ టెండెన్సీస్ ఉన్నాయనుకుంటున్నాను. అవునా? ముందు నుంచి చూడండి, చిన్నప్పటి I think so. I don't know that. ఓకే. అంటే గోయింగ్ బ్యాక్ అండ్ లుకింగ్, ఎంత రిస్క్ తీసుకుని చాలా మంది అంటుంటే, ఓహ్ నేను అంత రిస్క్ తీసుకున్నాను, తెలియకుండా దూకేసాను నేను, నీళ్ళల్లో ముసళ్ళు ఉంటాయని తెలీదు, ఏదో అదే జోక్ ఉంటుంది కదా, అలా ఉంటాయని తెలిసి దూకేవాడిని కాదు అన్నట్టు. బట్ ఐ థింక్ ఐ వాస్ బోర్డ్ with my job. It's been but US showed me, made me strong, and made me believe in myself. But at one point కొంచెం స్టాగ్నెంట్ అయిపోయింది. అంటే when you have everything you feel like what am I living for అనేది. అంటే 10 years from now, 20 years from now, where you will be, what you will do అనే thought is very scary. Meaning if I know, then I'm this is the most boring life, and that's when లేదు, I'll have to go back to India. And then my wife supporting me was a big thing basically. And సినిమా, తనకి సినిమా అంటే ఏం తెలీదు, నాకు సినిమా అంటే ఏం తెలీదు, but somehow I believe that I can narrate my stories. సినిమా గురించి తెలియకపోవడమే ప్రాబబ్లీ ఈజ్ మై బ్లెస్సింగ్. ఫార్మాట్ తెలియకపోవడం ఈజ్ మై బ్లెస్సింగ్. కెమెరా యాంగిల్స్ తెలియకపోవడం ఈజ్ మై బ్లెస్సింగ్. సో దట్స్ వై వెన్ సంబడి ఆస్క్స్ మీ, మీ సినిమాలు హాలీవుడ్ లా ఉంటాయి, లేకపోతే షార్ట్స్ హాలీవుడ్ మేకింగ్ ఉంటుంది, లేకపోతే బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అంటే, నాకు తెలియదు అండి అది డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ నో. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ లైకింగ్ ఇట్, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ సంథింగ్ ఎల్స్ ఐ మైట్ నాట్ నో. బట్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్
ఈ స్టింట్ ఉండిందా మీలో? అంటే ఒక రైటింగ్ స్కిల్ లేకపోతే నెరేటివ్ స్కిల్స్ ఎవరికన్నా అంటే ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు లేదండి, కథలు లేదు, చెప్పుకోవడం, మాట్లాడుకోవడం? లేదు. ఐ వాజ్ అ వెరీ క్వైట్ కిడ్. ఇంట్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. స్కూల్లో అలవాటు చేసేవాడిని, అది వేరే ఇది. బట్ సినిమాలు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సినిమాలు అంటే భయం వేసేది ఫర్ సమ్ రీజన్ చిన్నప్పుడు. ఐ థింక్ పండంటి కాపురం అని ఒక సినిమాకి తీసుకెళ్ళినట్టు, వెరీ వెరీ యంగ్, దాట్ స్కేర్డ్ మీ. లైక్ అంటే సినిమా అంటే ఏడ్పిచ్చేస్తారేమో అన్న ఒక భయం అనమాట. సో ఐ స్టేడ్ అవే ఫ్రమ్ ఫిల్మ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ నెమ్మదిగా నేను 8th, 9th, 10th స్టాండర్డ్లో ఫ్రెండ్స్తో ఒకటి అరా సినిమాలు చూడడం అట్లా. బట్ ఈవెన్ నౌ ఐ ఓన్లీ వాచ్ ఫ్యూ ఫిల్మ్స్ ఓన్లీ వెన్ ఐ లైక్ ఎ ట్రైలర్, అంతే. ఐఎమ్ నాట్ అన్ యావిడ్ ఫిల్మ్ బఫ్, బట్ యా. సో సినిమాలు అంటే ఏంటో తెలియకుండా, రైటింగ్ అంటే తెలియకుండా సినిమాలోకి వచ్చారు. బట్ అంతకుముందు సాఫ్ట్వేర్ లో ఉన్నారు. సాఫ్ట్వేర్ బోర్ కొట్టి వచ్చారు. ఇస్ దేర్ ఎనీ స్కోప్ దట్ ఇది కూడా బోర్ కొట్టి ఇంకో చోటుకి వెళ్ళే మేబీ అవకాశం ఉంటుంది? మేబీ. కాకపోతే అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ ఛాలెంజింగ్, ఇస్ డిఫరెంట్. సో ఇంతవరకు నేను చేసిన ప్రతి సినిమాకి కొత్త ఛాలెంజెస్, అన్ని రిపీట్ అవ్వలేదు ఏ ఛాలెంజెస్. సో ఎవ్రీ డే అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఫైర్ ఫైట్, యూ హ్యావ్ టు హ్యాండిల్ సో మెనీ థింగ్స్. సో ఎవ్రీ సినిమాకి సేమ్ ఉంటుంది. అంటే ఏ రోజైతే నేను సెట్కి వెళ్ళి ఈ పర్టికులర్ సీన్ని నాకెందుకో డేజావులా ఉంది, నేను ఆల్రెడీ తీసినట్టున్నాను అని అనిపించిందో, దట్ ఈస్ ద మోస్ట్ స్కేరియస్ట్ డే. ఎప్పటివరకు అనిపించలేదు. సో అది యూజువలీ నేను రైటింగ్ అప్పుడే, వెన్ ఐ రైట్ ఐ విజువలైజ్ స్టఫ్, ఎవరైనా అంతే. అప్పుడే నాకు అనిపిస్తే అప్పుడే I'll make it into, and I want to experience new things. When I'm experiencing new things, I'm sure the audience will experience new things. నాకు కొత్తగా ఉండాలి కదండి ఫస్ట్. ఎప్పుడైతే నేను సరిపోద్దులే అనుకుంటానో గవర్నమెంట్ జాబ్లో ఉన్నట్టే బేసికలీ. సో దట్ ఈస్ వెన్ యూ లూజ్ ఎక్సైట్మెంట్, అండ్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ ఇట్. ప్రవీణ్ గారు, ఇప్పటికీ ఐ థింక్ దిస్ ఈస్ యువర్ 7th ప్రాజెక్ట్. అంటే ఒక వెబ్ సిరీస్ మధ్యలో 7 ప్రాజెక్ట్స్, అందులో మొదటి 3 మీ ప్రొడక్షన్ లో చేశారు. సో ఇప్పుడు ఈ 7 ప్రాజెక్ట్స్ తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్, యాక్చువల్లీ ఫినాన్షియలీ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? అండ్ యాజ్ అ డైరెక్టర్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? బికాస్ మొదటి 3 సినిమాలకి మొత్తం మీరే డబ్బు పెట్టుకున్నారు. దానికి ఎంత రిటర్న్స్ వచ్చాయి? I'm just telling, asking you. At the first cinema, I lost everything. All our savings, basically. My savings, my wife's savings, everything. So second movie ki, because I succeeded as a director but failed as a producer. Okay. Because producer ki distributing the film is very, very important. Promoting and distribution. I don't have a business brain. Okay. So I failed. So second movie ki we made money, we recovered what we lost, but Chandam Kadal ki I lost everything again. Okay. It's like flip flop. Yeah. So lucky, and financially I don't care, and I never cared, because again, because my wife takes care of my finances. She's the breadwinner of the family. So and అవి పెట్టుకుంటే ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉన్నప్పుడు యూ కెనాట్ ఎంజాయ్ యువర్ వర్క్. యూ విల్ ట్రీట్ ఇట్ యాజ్ వర్క్. వెన్ యూ ట్రీట్ ఇట్ యాజ్ వర్క్, దెన్ యూ కాంట్ డెలివర్. సో ఇది మీరు కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్. అంటే మనీ వచ్చినా రాకపోయినా ముందు లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లోర్. Right. Yeah, absolutely. And do I have the goods, to deliver a product that people like? Was my first. So oh yeah, undi. Okay, people are liking what you're making, and okay, maybe I can explore a little bit, push my boundaries a little bit. It's always pushing boundaries. Yeah. So third film ki malli poyayi, మరి fourth film ki vachaya Guntur. That very producer. I just but meeku as a director you must have got, well, let's not get into those remunerations. Ante that's only you must have just got a remuneration. Yeah. But I think PSV Garuda is something which is turn around anukunta meeku. I think even Guntur Talkies collected our time 2016 lo 20 crores collect chesindandi. And it was a sleeper hit basically. And Garuda Vega was my first conceptual script anamata. The first story that even before LBW. So 2007 lo I conceived that.
That happened into in 17 basically. 16 lo shoot just 17. But Rajshekhar garu, Jeevita garu, I have to thank them because it's very hard to visualize a film like that. సో నేను విజువలైజ్ చేసుకోగలను, బట్ నేను నెరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే కుడ్ సీ అసలు తిను చేయగలడా లేదా అనే డౌట్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయి, బట్ దే పుట్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ దే ట్రస్టెడ్ మీ. That was a big leap for me. And సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది ప్రొడ్యూసర్లు కానీ హీరోస్ కానీ అన్నారు, ఆ సినిమా మాకు నరేట్ చేస్తుంటే మేము చేసేవాళ్ళం కాదు. దే వర్ జెన్యూన్ ఇన్ దేర్ అబ్జర్వేషన్. But yeah, so that kind of I think that paved path to Ghost. Correct. బట్ గరుడ వేగ మీరు ప్లాన్ చేసినప్పుడు 2007 అన్నారు కదా, అప్పటి నుంచి అవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే యూ డింట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అట్లా కాదు, ఎవరికి మీరు నరేట్ చేయలేదండి, బికాస్ దట్స్ అ బిగ్గర్ స్క్రిప్ట్. గరుడ వేగ ఇస్ అ బిగ్గర్, టైం వచ్చినప్పుడు చేద్దాం అంటే బికాస్ see people should trust me as a director that whether I can deliver the goods or not ఒకటి. అండ్ దెన్ నా ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి I didn't want to, I didn't have so much money to make that film. బట్ అది చేయాలంటే అగైన్ ఒక నోన్ స్టార్, నోన్ ఫేస్ కావాలి, బికాజ్ స్టేక్స్ ఆర్ బిగ్గర్ బేసికలీ. సో బట్ మీరు వినిపించింది రాజశేఖర్ గారికి, ముందు ఎవరికి వినిపించలేదు. యు హ్యాడ్ రాజశేఖర్ ఇన్ మైండ్. ఐ డి నాట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మైండ్ అని రాసుకున్నాము, బట్ జీవిత గారు ఫస్ట్ అప్రోచ్ అయ్యి రాజశేఖర్ గారితో సినిమా చేద్దామండి అని అంటే నేను ఐ వాజ్ వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్. ఐ సెడ్ జీవిత గారు నేను మా అన్నయ్య ఆర్ కుటుంబ కథా చిత్రాలు చేయనండి. ఐ సీ రాజశేఖర్ గారు, ఐ లవ్ రాజశేఖర్ గారు అండ్ మగాడు. Okay, that is my Agraham Magadu. These are my images of Rajshekhar garu. So I want to write a story that that's a genre that I love, and I see him as this angry young man, action mode. If you're up for it, then I have something for you. And yeah, why not? And then I narrated this, and then I upgraded it. 10 years ayindi kada, so I upgraded the script. And so what are the boundaries? Ante there are no boundaries, and let's see where you can where you will land annaru. So we didn't put any boundaries to the script, so and that's why it's it went so big. But they were Rajshekhar garu gaani Jeevita garu gaani, they were gutsy enough to produce it basically. Yeah. బట్ ప్రవీణ్ గారు, మీ సినిమాల ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు ఎయిదర్ యూ మేడ్ విత్ కంప్లీట్లీ న్యూ కమర్స్ ఆర్ ఎవరైతే లేట్ 50s లో ఉన్నారో వాళ్ళ ఇమేజ్ మీరు ఒకటి ప్రింట్ వేసుకున్నారు మీ బ్రెయిన్ లో. మీకు వాళ్ళని అలా ఆ ఇమేజ్ తోని మళ్ళీ మీరు ఒకవేళ సినిమా చేస్తే మీరు అలాగే చేద్దాం అనుకున్న ఒక థాట్ ప్రాసెస్ కనిపిస్తుంది. యూ హ్యాడ్ శివ ఇన్ యువర్ మైండ్, అండ్ ఒకవేళ తీస్తే సినిమా ఆ శివలోని ఒక ఇంటెన్సిటీ, ఒక కైండ్ ఆఫ్ లుక్ అదే తీసుకురావాలి అన్న ఒక ఆలోచన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఐ హ్యాడ్ శివ ఇన్ మై మైండ్. సో కెన్ యూ జస్ట్ త్రో ఫోకస్ ఆన్ దట్? అంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మన చేతిలో ఉండదు. వచ్చిన ఆపర్చునిటీని హౌ డు ఐ అంటే నాకు ఈ పర్టికులర్ హీరోతోనే చేయాలి, ఈ హీరోతో చేస్తే నా కెరీర్ ఎలా బాగుంటుంది, దట్ ఈస్ నెవర్ ఇన్ మై థాట్స్. నా కెరియర్ ఈస్ నెవర్ ఇన్ మై థాట్స్. I only think about my next film. సో ఈ కథకి ఈ సినిమా ఎవరు సరిపోతారు అన్నదే ఇస్ మై ఇది. దానికి వెన్ జీవిత గారు అప్రోచ్, ఐ ఆల్రెడీ హ్యాడ్ స్టోరీ ఇన్ మైండ్, సో ఐ పిచ్డ్ ఇట్. ఇది నాగార్జున గారిని అప్రోచ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ మీ అండ్ నాగార్జున గారు. సో నాగార్జున గారు అప్రోచ్ అయిన తర్వాత ఆయన కోసం డెవలప్ చేసిన కథ ఇది. అండ్ I felt very comfortable writing a story for an actor, because it makes life so much easier అనిపిస్తుంది. When you have nobody in mind, then every time you have to pitch a story to an actor, then you have to bring certain elements into it. So and I'm very flexible, but I need to know my boundaries. I can't read between the lines. మీరు ఒకటి చెప్పి ఒకటి అనుకుంటున్నారంటే నాకు అర్థం కదా. సో మీరు చెప్పింది ఐ టేక్ ఇట్ యాజ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్. సో నాకు నిర్మోహమాటంగా యూ కెన్ టెల్ మీ, నాకు ఒక ఐటమ్ నెంబర్ కావాలి, నాకు ఒక 4 యాక్షన్ సీక్వెన్స్లు కావాలి, 2 రొమాంటిక్ సాంగ్స్ కావాలంటే ఐ ప్రాబబ్లీ రైట్ సంథింగ్ దట్ ఐ కెన్ ఇన్కార్పొరేట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ఆర్గానిక్ వే. ఓకే, బట్ నాట్ లైక్ అంటే ఫార్మాట్ లో మీ ఫార్మాట్ పెడతారు. I don't know what format is, but I'll make sure that the story
is woven through all these elements anamata. But script అయిపోయిన తర్వాత నెమ్మదిగా if you try to slide in these things, that's where the problem comes. Because అవి లేకుండా రాసుకున్న స్క్రిప్ట్ లో అవి తీసుకొచ్చి పెడితే ఇట్ విల్ లుక్ లైక్ అవుతుంది. సో జీవిత గారు ఒక ఐటమ్ నెంబర్ కావాలని ముందే చెప్పారు. స్క్రిప్ట్ లో ఐటమ్ నెంబర్ పెట్టుకుంటే బాగుంటుంది, పాటలు లేవు కదా, అండ్ సన్నీ లియోన్ చేద్దాం అని అంటే, దెన్ ఐ హ్యాడ్ టు రైట్ ద స్టోరీ ఇన్ ఎ వే దట్ that comes as part of the story. Okay. So it becomes easier, life becomes easier, got it. అయితే ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి. వే బ్యాక్ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక విషయం చెప్పారు, ఏంటంటే నేను ఐ బిలీవ్ ఇన్ లా ఆఫ్ గ్రావిటీ అండ్ న్యూటన్స్ లా. అది నేను ఒక సినిమాలో హీరో అలా పైకి ఎగిరి కొట్టడం, తన్నటం, ఒక 100 మందిని పైకి ఎగిరేసి కొట్టేయడం, ఇలాంటివి ఐ డోంట్ బిలీవ్ అని. నౌ యు ఆర్ మేకింగ్ సచ్ ఫిల్మ్స్, పిఎస్వి గరుడవే కావచ్చు, ఘోస్ట్ అవ్వచ్చు. మరి ఆ బిలీఫ్ ని మీరు పక్కన పెట్టినట్ట, లేకపోతే మీ స్టైల్ ఏమైనా ఇన్కార్పొరేట్ చేస్తున్నట్ట, ఏంటి? సో ఇప్పుడు గరుడవేగా చూస్తే మీకు లా డిఫైయింగ్ స్టంట్స్ ఏమైనా కనబడినాయా? అంటే ఫిజిక్స్ ని డిఫై చేసి ఇట్స్ నాట్, అరే ఇది ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ తీసేసారు వీళ్ళు, లీనియన్స్ తీసుకొని అనేమని అనిపించిందా? అంతేం అనిపించలేదు. బట్ మీ సినిమాటిక్ లిబర్టీస్ మీరు తీసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్, అంటే కరెక్ట్ గా మీరు అన్నట్టు లా ఆఫ్ గ్రావిటీకి వ్యతిరేకంగా ఏమి వెళ్ళకపోయి ఉండొచ్చు. బట్ దేర్ వర్ సమ్ షాట్స్ వేర్ ద హీరో హై జంప్ వేసి కొట్టడం. ఇప్పుడు గోస్ట్ ట్రైలర్ లో ద లాస్ట్, దట్ వాస్ అ ఫ్యాంటాస్టిక్ షాట్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నాగార్జున గారు కత్తి తీసుకొని అలా అంత పైకి ఎగిరి he just jumps on it. This is the last shot which I saw in the trailer. Right. These shots when I see, then I suddenly relate your answer some 4-5 years back. So no, I still believe in law of gravity. I still believe in physics. You can't defy physics. Okay. So you can push the limits of physics. So that this అంటే ఒక క్రింజింగ్ మూమెంట్ కి, ఒక వావ్ కి, మీరు వావ్ అన్నారు కదా, మీరు వావ్ అని ఎందుకు అన్నారంటే బికాస్ యూ నో దట్ ప్రాబబ్లీ దట్ ఈస్ పాసిబుల్. And the run up that he has to take that leap and the height which he jumped from, you know that this is possible. So because he comes from a very trained background, it is possible from him అనేది మీకు బ్యాక్గ్రౌండ్ లో మీకు తెలుసు కాబట్టి you felt it wow. అదే అది లేకపోయి ఉంటే అరే ఏంది జంప్ గెంతుతున్నాడు అంటారు. So your subconscious tells you whether it's working for you or not. Okay. The reason why it worked is because it did not defy physics or law of gravity. And as you said, he's a trained officer. And the ghost లో అవ్వచ్చు, గరుడ వేగాలో కూడా అవ్వచ్చు. I think they're trained officers కాబట్టి still there. It's your emotion tells you, whether it's working or not. గరుడ వేగాలో కూడా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రాజశేఖర్ గారు ఓవర్ బ్రిడ్జ్ మించి జంప్ చేస్తారు కింద, లారీలో టొమాటోస్ లారీ బేసికలీ. And it felt like totally genuine. Because it did not defy physics, it pushed the boundaries అన్నమాట. అంటే maybe he was lucky to land there, maybe he's is that calculative in the way that he landed అనేది. సో అది ఎప్పుడైతే డిఫై అవుతుందో that's when అరే అనిపిస్తుంది. But as long as the aesthetics are right, you enjoy those sequences. Yes, got convinced totally. అయితే ప్రవీణ్ గారు, మన తెలుగు ఆడియన్స్ ఎట్లుంటారంటే వీఆర్ లైక్, అంటే ఎంత మనకు ఓటీటీలు వచ్చి ఇప్పుడు అన్ని ఎంత మారినా కూడా we still love our heroes to fight, jump, hit the goons. 15-20 మందిని కొట్టేస్తుంటే ఈలలేయటం మనకంటే we enjoy that. ఎస్పెషల్లీ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన 60 ఏళ్ళప్పుడు ఆయన ఎగిరి కొట్టేస్తుంటే కూడా చూశారు జనాలు. when he was 55-58. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, people love watching బాలకృష్ణ గారు. అంటే they just enjoy their heroes doing that. Did you ever think, what's wrong? అంటే ఇక్కడ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అంటే వాట్స్ రాంగ్? బికాస్ మీకు ఆ స్కిల్ ఉంది కదా, యూ లవ్ మేకింగ్ థ్రిల్లర్స్, యూ లవ్ మేకింగ్ యాక్షన్ ఫిల్మ్స్. సో వెన్ ఇక్కడ జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు వాట్స్ రాంగ్ ఇన్ గివింగ్ దెమ్ వాట్ దే వాంట్? దట్స్ మై క్వశ్చన్. There's nothing wrong. And I think ప్రజలు కూడా ఇప్పుడు హీరో ఒక 100 మందిని కొట్టాడు అంటే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే because they're traveling with the emotion of the hero and they want the hero to hit those 100 guys or kill those 100 goons.
దానికి వెనకాల ఒక ఎమోషన్ ఉంది కదా, హీరోకి ఒక ట్రావెల్ ఉంది కదా, ఆ ట్రావెల్ తో మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి కొడితే మనం యాక్సెప్ట్ చేస్తాం. కనెక్ట్ అవ్వకపోతే తలకాయ నొప్పి వస్తుంది, సీక్వెన్స్ అవ్వకముందే బయటకు వెళ్ళిపోతాం. సింపుల్. ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ ఫిల్మ్. హీరోస్ ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హీరోస్ రేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఈస్ కిల్లింగ్. అంటే ఇప్పుడు ఈ హీరో క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్కు ఉన్న ఆ కోపానికి ఎంతమందిని కొట్టచ్చు అనేది హ్యాస్ టు బి ఈక్వల్ టు దట్. లేదు హీరోకి కొంచెం కోపం వచ్చినా కూడా 100 మందిని కొట్టేయచ్చు అంటే మనం ఇక్కడ కనెక్ట్ అవ్వం. ఇట్స్ ఫిల్మ్ ఈజ్ అన్ ఎమోషన్. సో అప్పుడు దట్ ఈస్ వాట్ దే లైక్. చాలా యాక్షన్ సినిమాలు వచ్చినాయి కదా ఈ మధ్య రీసెంట్ గా కూడా, బట్ నాట్ ఎవ్రీథింగ్ వర్క్ బికాస్ వీ కుడ్ నాట్ కనెక్ట్ టు ఎందుకు అంత కొడుతున్నాడు, ఎందుకు అంతమంది కొడుతున్నాడు, జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ to make bigger action sequences చేస్తే వర్కౌట్ అవ్వండి. The film has to demand it, the story has to demand it, and the emotion of the hero has to demand it. అయితే మీరు యువర్ ఆల్సో రైటర్, అంటే మీరు అసలు కథ రాసుకునే ముందు సినిమా తీస్తారు, మీరు నమ్మిందే మీరు దాన్ని చూపిస్తారు. వెన్ యూ స్టార్ట్ రైటింగ్ మీరు ఎట్లా రాస్తారండి? మీరు మొత్తం ఇంగ్లీష్లో రాసుకుంటారా, లేకపోతే మీరు మొత్తం రాశాక మీ గ్రూప్ ఆఫ్ కొంతమంది రైటర్స్ ని కూర్చోబెట్టి తెలుగులో దాన్ని తర్జుమా చేస్తారా? లేదు, వేరే వాళ్ళు రాస్తారా? ఎట్లా ఉంటుంది? హౌ ఇస్ యువర్ ప్యాటర్న్? ఇంగ్లీష్ లో రాస్తాను, బట్ నేనే తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటాను. మీరే మళ్ళీ తర్వాత మీరు ముందు అసలు మీకు యూ థింక్ ఇన్ ఇంగ్లీష్? ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ ఐ ట్రాన్స్లేట్ దట్ ఇంటూ తెలుగు. అందుకనే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు ఉంటాయి మధ్యలో. వాడుక భాషలో కూడా మనం చాలా ఇంగ్లీష్ పదాలు వాడేస్తుంటాం. సో అందుకని బట్ దట్స్ అ ప్రాసెస్. So I love to sit and write and but again time pandemic ఉన్నింది కాబట్టి back to back Ghost and next cinema script అయిపోయినాయి. లేకపోతే I have to take time and so dialogue కూడా మీరే రాస్తారు? And I don't call them dialogues and because those are they are అంటే because I don't think I can write dialogues. Pop culture dialogues ఉంటాయి కదా, I'm not, that's not my strength. My strength that's not my strength. I call them conversations. నా సినిమాలో కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఆ కాన్వర్సేషన్స్ లో ఎప్పుడైనా పొరపాటున ఒక ఏమైనా ఆనిముత్యం రోల్ అయితే అది క్యాచ్ చేసుకోవాలంటే. అలాంటి ఒక 2 మంచి ఆనిముత్యాలు గుర్తున్నాయా మీరు రాసిన? ఐ థింక్ రిలీజ్ ఈ గోస్ట్ లో రిలీజ్ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది నాగార్జున గారిది, డబ్బు సక్సెస్ సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది అని. I felt it's so true and it's so genuinely said. It's very relevant. Yeah, very relevant. But ఇంకొక డైలాగ్ అనుపమ, అది లేదనుకుంటా, అనుపమ వాళ్ళ సిస్టర్ బేసికలీ ఆల్వేస్ వాంటెడ్ a good husband, a beautiful child and a happy family, but fate had different plans for her. So these are so relevant to life. When you bring those relevance, then you get emotionally connected and it works. గోస్ట్ మూవీ విషయానికి వస్తే ఇప్పుడు జనరల్గా ఏంటంటేనండి, నాగార్జున గారి ఇమేజ్ మీకు తెలుసు. నాగార్జున గారికి ఎలాంటి ఇమేజ్ ఉంది? ఒక పక్కన హీఈస్ లవ్డ్ బై పీపుల్ ఫర్ హిస్ రొమాంటిక్ ఫిల్మ్స్, ఇంకో పక్కన హీ స్పిరిచువల్ ఫిల్మ్స్, మూడోది యాక్షన్ ఫిల్మ్స్. సో బట్ స్టిల్ మనం ఒక అన్నమయ్య అంటే వెంటనే నాగార్జున గారు గుర్తొస్తారు, ఒక శివ అంటే నాగార్జున గారు గుర్తొస్తారు, ఒక మన్మధుడు అంటే నాగార్జున. సో అంత అద్భుతంగా ఆయన ఏ పాత్ర పోషించినా దాన్ని అంత రెలవెంట్ గా దాన్ని ఆయన పోర్ట్రే చేయగలుగుతారు. సో ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మీరు నాగార్జున గారిని ఎంత డిఫరెంట్ గా చూపిపోతున్నారు అంటే, విచ్ డజంట్ హ్యావ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక శివాలో లాగో ఇంకో రక్షణలో లాగో, లేకపోతే మీరు అన్నారు ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చూసి నేను ఇంప్రెస్ అయ్యి ఐ మేడ్ దిస్ ఫిల్మ్, ఆ ఛాయలు లేకుండా మీరు చూపించారా, లేకపోతే అవి కనిపిస్తుంటాయా? అంటే తెలుసో తెలియకో నేను అలా ఆలోచించండి. అంటే నాగార్జున గారు డిఫరెంట్ గా చూపించాలి, మిగతా సినిమాలకి సంబంధం లేకుండా ఎలా నేను డిఫరెంట్ గా చూపిస్తాను అనేది దట్ ఈస్ నాట్ మై థాట్ ప్రాసెస్. మై బిగ్గెస్ట్ బైబుల్ ఆర్ రెఫరెన్స్ ఇస్ మై స్క్రిప్ట్. సో నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక కథ ఉంటుంది, ఒక కథ రాసేటప్పుడు, కథలో క్యారెక్టర్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ విల్ డిఫైన్ హౌ దట్ పర్టికులర్ క్యారెక్టర్ షుడ్ లుక్ లైక్. సో మీరు జెన్యున్ గా ఒక కథ రాసి ఈ కథ నేను నెరేట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ కథలో మై ప్రొటాగనిస్ట్ కి he has a scarred childhood, he's going through trauma, he's very skilled
but again he's he'll have sleepless nights. అలాంటి ఒక మనిషి తక్కువ మాట్లాడతాడు, ఒక దగ్గర నిల్చున్నాడు, హిస్ ఐస్ విల్ స్కాన్ ఎవ్రీథింగ్, అండ్ హీస్ ఆల్వేస్ విజిలెంట్, హీస్ ఆల్వేస్ ఆన్ హై అలర్ట్. ఇలాంటి ఒక వ్యక్తి, వెన్ డిస్ట్రెస్ కాల్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, how he goes and what he does, a call kuda after 20 years, if somebody that you were longing to see ignored you for 20 years and suddenly you get a call. So that character itself will tell you the body language, the behavior, the costumes that you need to wear. So automatically choose vallaku kuda a character కనబడుతుంది. కానీ నాగార్జున గారు కొత్తగా ఉన్నారు ఇందులోని, లేకపోతే ఈ సినిమాలో ఉన్నారు అనేది తెలియదు. సో ఐ డోంట్ హ్యావ్ టు పే అటెన్షన్ దేర్. పోస్టర్స్ కూడా చాలా మంది చాలా బాగున్నాయండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి అంటే ఐ డి నాట్ పుట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ టు దట్. నేను ఇలా ఉండాలి కాదు, సినిమా ఇదే, సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఇలానే ఉంటాయి, ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మై ఫిల్మ్, మై స్టోరీ, it decides the course of promotions, the course of how my actors should look like in their characters and everything. మీ అన్ని సినిమాల్లో ఫిమేల్ లీడ్స్ కూడా చాలా పొటెన్షియల్ ఉంటుంది వాళ్ళకి, అంటే క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళు పోర్ట్రే చేసే ఇది కావచ్చు, వాళ్ళకంటూ ఒక స్పేస్, ఒక ప్లేస్ ఉంటుంది సినిమాలో. దే ఆర్ నాట్ జస్ట్ లైక్ ఒక ప్రాపర్టీ లాగా. ఎస్పెషల్లీ ఈ ఘోస్ట్ విషయానికి వస్తే ఇంకా సోనాల్ చౌహాన్ క్యారెక్టర్ ఇస్ వెరీ నైస్ అని విన్నాను నేను. ఐ హర్డ్ షీఈ్ మోర్ స్మార్టర్, ఇంటెలిజెంట్, షీ టేక్స్ ద కరెక్ట్ స్టెప్స్ అని. అంటే తను చాలా బ్రెయిన్ వాడి తను నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటుందని విన్నా. సో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. షీఈ్ ఆన్ పార్ విత్ ద హీరో, ఆన్ పార్ విత్ ద హీరో. అంటే women, I believe the women are more stronger than men, mentally very strong. And వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే both have scarred childhoods, past, but men usually show that in their face. వాళ్ళ మొహంలో తెలిసిపోతుంది, వాళ్ళ బిహేవియర్ తెలిసిపోతుంది. Women easily forget those scars. అంటే they move on, they look forward. So Ina, he's the fire and she's the ice basically. So with her he's calm, without her he's on rage. So she's the one who keeps him in place, keeps him in check, keeps him calm basically. So it's a very strong character, and there's no weaknesses for her. He has all the weaknesses in the world. He's that extreme or this extreme. Okay. And what, yeah. But she's balanced. Women are very balanced. Women are always balanced. Okay. They're much smarter, they're much balanced. Because they're physically weak, probably, God gave them the power of balance, and they heal, faster than men. So దట్స్ వండర్ఫుల్ అండి. నాగార్జున గారికి ఇట్లాంటి ఒక డైవర్సిఫైడ్ రోల్ ఉన్న, అంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్న ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నా కూడా he's like, he always likes experimenting. He loves he never asked you అంటే why, అంటే ఇంత ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ ఏంటి, ఐ మీన్ కాంట్ ఇట్ బి బ్యాలెన్స్, ఐ మీన్ దట్ స్టోరీలో అటువంటివి ఏమి తీసుకోవాల్సిన, అంటే కొంతమంది అడుగుతుంటారు కదా, ఇది పెట్టండి అది పెట్టండి అని, అట్లా did he never ask you అంటే for some kind of I said I always like to have layers in a character. So layers unte, then the characters ko fulfillment ఉంటుంది. So I always write backstories for my characters, backstories for all the characters, not just the main idi. So I always walk him through those backstories. But ide చూపిస్తాం, but ఈ బ్యాక్ స్టోరీని మైండ్ లో పెట్టుకుంటే దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ చెప్పే లైన్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవ్రీ వర్డ్ దట్ యూ అటర్ హ్యాస్ సమ్ వెయిటేజ్. అందుకనే దీస్ ఆర్ కాన్వర్సేషన్స్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్, బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ క్యారెక్టర్స్ బిహేవియర్ ఆర్ ఎన్వైరన్మెంట్ దట్ క్యారెక్టర్ గ్రూ అప్ ఇన్. సో ఈ కాన్వర్సేషన్స్ అన్ని స్క్రిప్టింగ్ స్టేజ్ లో అయిపోతాయి. అండ్ దెన్ ఒక్కసారి ఫైనల్ లాక్ అనుకున్న తర్వాత సెట్ కి వచ్చిన he'll just follow what's told of him. బట్ వై సోనాల్ చౌహాన్ అంటే ఇప్పుడు మీరు రాసుకున్న ఈ క్యారెక్టర్ కి నిజంగా గతంలో పర్ఫార్మెన్స్ బాగా చేసిన ఎవరన్నా ఒక సీజన్డ్ యాక్ట్రెస్ ఎవరన్నా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాం నార్మల్ గా. దట్స్ నార్మల్ టెండెన్సీ ఆఫ్ డైరెక్టర్. So why Sonal? Couple of things. ఒకటి ఫస్ట్ కాజల్ అగర్వాల్ తో వెళ్ళాం, అండ్ దెన్ 2 days షూట్ చేసిన తర్వాత దెన్
she was Yeah. positive and she was She's pregnant. yeah. Pregnant, and so her doctor instructed her not to perform any action sequences. Okay. So she was out of the project. Then అప్పటికి ఆల్రెడీ స్కెడ్యూల్ వేసుకున్నాం, వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ యాక్షన్ చేసే హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారు అసలు. ఎవరు అంటే ఇద్దరు ముగ్గురు కనబడతారేమో. ఎవ్రీబడి వాజ్ బిజీ because all the actors are busy these days. You have to give them at least 8 to 10 months of notice. Lucky, and I need somebody who can spend time. Because I want them to get trained and get into the character. So Sonal was offering that. She was, and though she had no idea about guns or mixed martial arts or anything, she was willing to give us the time. Okay. So our time, 2 months kuchoni, she got trained. She broke her toes, but she was dedicated, and she's like, no, this is one opportunity that I rarely get, and I wanna give my best. ఓకే, సో యూ ఫౌండ్ అవుట్ అంటే ఎవరు ఉన్న వాళ్ళల్లో కొంచెం యాక్షన్ సీక్వెన్స్ చేయగలిగే, and who was willing to give that time, push the boundaries basically. Yeah. బట్ ఐ హర్డ్ కాజల్ తర్వాత కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు అనుకున్నారంట మీరు. అది అనుకున్నాం, డేట్స్ కుదరలేదండి. డేట్స్ కుదరలేదు. జాక్లిన్ ఫెర్నాండెస్ అనుకున్నాం, అండ్ అమలా పాల్ అనుకున్నాం, బట్ డేట్స్ కుదరలేదు. అండ్ that was a very turbulent time. ఓకే. ఇక నాగార్జున గారి విషయానికి వస్తానండి, మీరు ఆయనతోని కొన్ని ట్రైనింగ్ అవి ఇవి చేయించారంట. To get flexible, and he only asked, he said, Praveen, I don't want to walk into the set and not know what I'm doing. I want to get trained. So ఏవైతే యాక్షన్ సీక్వెన్స్ ఒకసారి కొరియోగ్రాఫ్ అయిపోయిన తర్వాత give me I'll come and I'll check out the moves, and నాకు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని he offered. So that's the reason why we went. So మీకు ఎలా అనిపించిందండి? I felt through the training. Did you see? And మీరు ఏమన్నా చూసారా? Yeah, absolutely. I was there. Action sequences. No, I was there, and he was very flexible. And it's like he has his own style, and he has his own style, and it just lights up the screen, when you put a frame. So that is the advantage, and that's why he's a star. True. Right. So it transforms, and an ordinary sequence కూడా he can transform into a big one. Yeah. ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే ప్రతి సినిమాకి మీకు ఒక ప్రొడ్యూసర్, ఈ సినిమాకి ముగ్గురు ప్రొడ్యూసర్, త్రిమూర్తుల్లాగా. ఏంటి వయసు ఏంటి, అందరూ చేద్దామని ముందుకు వచ్చారా, లేకపోతే ఏంటి, వాట్ ఈస్ బడ్జెట్స్ ఎక్కువైపోయి? నేను శరత్ మరార్ గారికి సినిమా చేయాలి. సో శరత్ మరార్ గారు టైడ్ అప్ విత్ సునీల్ నారాయణ గారు. నాకు సునీల్ నారాయణ గారు ముందు తెలీదు, అండ్ రామ్ మోహన్ గారు కేమ్ విత్ సునీల్ నారాయణ గారు. సో వాళ్ళ ముగ్గురు ఒక త్రిమూర్తిలాగా అయ్యి దెన్ దే సెడ్ ప్రవీణ్ చేయాలి నాకు. సో ఐ విల్ చెక్ విత్ నాగార్జున గారితో స్క్రిప్ట్ ఉంది, చేద్దామా అనేది అలా స్టార్ట్ అయింది అనమాట. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఈవెన్ నాగార్జున గారితో కూడా ఒక సినిమా చేద్దాం అనుకున్నారు కదా సునీల్ నారాయణ గారు, ఎప్పటి నుంచో. అదే సినిమా ఇది అయింది. బట్ వాట్ ఈస్ దట్ బెస్ట్ థింగ్ దట్ యు లైక్డ్ అబౌట్ దిస్ ఎంటైర్ థింగ్ అండి? ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల కోవిడ్, స్క్రిప్టింగ్ లో కొంచెం అయిపోయింది, కొంచెం షూట్లు మళ్ళీ రీషూట్లు, మధ్యలో మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ 2 times 3 waves. So it's like sometimes it's very disturbing, sometimes very frustrating, but still you have to go ahead. And what I've learned is life is unpredictable, and everything is unpredictable. All you can do is wait, and when the opportunity comes, give your best. So cinema ఇన్నిసార్లు మధ్యలో బ్రేక్స్ ఇచ్చి తీసినా కూడా రేపు పొద్దున్న స్క్రీన్ మీద కనబడినప్పుడు ఇన్ని బ్రేక్స్ మధ్యలో తీసిన సినిమాలో కనబడకూడదు, బికాజ్ ఆడియన్స్ డజంట్ కేర్. ఈ సినిమా వెనకాల ఎంత కష్టపడ్డారో నాకు అనవసరం. మేము కూర్చున్నాం థియేటర్లో 150 రూపాయలు ఇచ్చాము, వెదర్ వీఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద క్లారిటీ దట్ యాజ్ డైరెక్టర్ నీడ్స్ టు హ్యావ్. those are tough times, but you have to walk through those tough times, and irrespective of what the problems are, what the issues are, you have to deliver a good product. There is no second thought about it. Okay. Yeah. So మీరు లవ్ స్టోరీస్ చెప్పారు, యాక్షన్ థ్రిల్లర్స్, యాక్షన్ స్టోరీస్ చెప్పారు. సో వేర్ యూ డ్రా లైన్ అండి? అంటే వెన్ యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ బోత్ ద ఫిల్మ్స్, 2 డిఫరెంట్ జానర్స్ టోటల్గా, ఇదొక డిఫరెంట్ జానర్ అండ్ యూఆర్ గుడ్ ఇన్ బోత్. బట్ మీకంటూ ఒక చాయిస్ అంటూ ఉంటే వాట్ ఈస్ యువర్ చాయిస్? I don't go with the genre, and I go with the story. Okay.
బట్ స్టిల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు తెలిసింది మీరు యూ లైక్ యాక్షన్ అని, అంటే యూ లైక్ అంటే యాక్షన్ ఇస్ adrenaline rush, action is it gives you a lot of energy, and people ఇప్పుడు యాక్షన్ ట్రైలర్ రిలీజ్ అయితే దానికి వచ్చే కిక్ కి లవ్ స్టోరీ కి వచ్చే కిక్ కి డిఫరెంట్ ఉంటుంది కదండి. సో దట్స్ ఆల్వేస్ దేర్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ ఈజ్ అ స్టోరీ, a beautiful story irrespective of whether it's an action or a love story or a family drama, or a sentiment, whatever. కథ బాగుంటే కథ బాగా చెప్పగలిగితే ఆడియన్స్ విల్ ఫ్లాక్ టు ద థియేటర్స్. ఓకే, బట్ మీ స్ట్రెంగ్త్ ఏంటి ప్రవీణ్ గారు? మీరు యూ థింక్ యు ఆర్ అ బెటర్ రైటర్ ఆర్ అ డైరెక్టర్ ఆర్ వాట్ ఈస్ ఇట్? అంటే నారేటర్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, బేసిక్ స్ట్రెంగ్త్ ఏంటి? అందులోంచి మిగతావి ఆబ్వియస్లీ దే విల్ ఫ్లో. My biggest strength is probably, I don't know, the format of filmmaking, I guess. I don't know. ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా I never have written a script or I've read couple of scripts, but format ఎలా ఉంటుందని తెలియదు. So I just put whatever I thought that I wanted to show. So I'm still exploring what my strengths are. So hopefully I'll know one day. But do you unlearn andi? Learning and unlearning చేస్తుంటారా? మీ ఫస్ట్ సినిమాకి ఇప్పటికి మీరు మిమ్మల్ని మీరు పోల్చుకుంటుంటే అంటే I've become more cinematic in the way I'm presenting, but at the same time that's the plus. The negative is I've lost my naivety in the process. First సినిమాలో ఉన్న ignorance ఉండే అప్పుడు అదే బాగుండేది, ఒక innocence ఉంటుంది కదా, ఆ innocence is lost. So I can't get that innocence back. I can't make another LBW even if I wanted to. Yeah, but that film I think it is, అంటే it must be very close to your heart because as a first film, డబ్బులు పోగొట్టుకున్నా కూడా అది మీ మనసా వాచా కర్మణ మీరు అనుకుంది మీరు తీసారు. అంటే all my films I believe that నాకు ఇష్టం లేకుండా I don't want any of my films to release. ఎంత అదే ఓకే, బట్ స్టిల్ పోను ఏమైపోతుందంటే కొన్ని ఆబ్లిగేషన్స్ అవ్వచ్చు, లేకపోతే కంఫర్ట్ లెవెల్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు అన్నట్టు యు బికమ్ మోర్ సినిమాటిక్ అన్నారు కదా. సో అలాంటివి కొన్ని చొచ్చుకొని ఉండొచ్చు. అలా వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అంటే I believe that you have to believe in what you're making, meaning it doesn't matter changes. నేను ఒక చెప్పాను మీ దానికి ఇలా వెళ్తే బాగుంటుంది అంటే ఓకే మీకు ఇది కావాలి, సో దాన్ని I have to own it. Okay, if I own it then I can make it into my film. నేను if I don't own it and అది మీరు చెప్పారు కదా నేను ఎందుకు ఓన్ చేసుకోవాలి అని అనుకున్నా అంటే అది అలాగే కనబడుతుంది స్క్రీన్ మీద. సో when I own it, it looks like my film. So I'm open to owning stuff, but I need clarity. That's the only thing. అదే you own it, but దానిలో ఎలాంటి ఏ రకంగా దాన్ని చూపియాలి, ఏ రకంగా దాన్ని ప్రెజెంట్ చేయాలన్నది again it's your call. Yeah, exactly. In your style you'll do it. Correct. నాకు ఒక రొమాంటిక్ సాంగ్ కావాలి అని అంటే ఓకే మీకు రొమాంటిక్ సాంగ్ కావాలి ఉంటుంది, it will be in my style. Your style. Okay. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు రొమాంటిక్ సాంగ్ ఇన్ యువర్ స్టైల్ అని. గతంలో LBW నుంచి తీసుకుంటే కూడా వెదర్ ఇట్ ఇస్ గుంటూరు టాకీస్ ఆర్ చందమామ కథలు ఏసైనా ఈవెన్ రొమాంటిక్ లవ్ స్టోరీ, మీ సాంగ్ సీక్వెన్సెస్ నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ లైక్ ఇది తెచ్చి పెట్టుకున్నట్టు దాన్ని ఒక ఇప్పుడు మీరు ఇట్లా పట్టుకోండి, అలా ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఇలా వెనక నుంచి పట్టుకోండి, ఈ టైప్ లో ఇట్ డజంట్ గో ఇన్ దట్ ఫార్మాట్ అగైన్. ఇట్ జస్ట్ ఫ్లోస్ విత్ ద సాంగ్ లాగా ఉంటుంది. కొరియోగ్రఫీ ఉండదా మీ పాటలకి? ఎట్లా ఉంటుంది? హౌ డస్ యువర్ అంటే మీరు LBW కి కొరియోగ్రాఫర్ ఎవరు లేరండి, ఐ రైట్ మై montage సీక్వెన్సెస్ ఆల్సో. నేను యాక్షన్ ఎలా రాసుకుంటానో ఎవ్రీ మూవ్ అలాగే సాంగ్ సీక్వెన్సెస్ కూడా నేను రాసుకుంటాను, ఎందుకంటే నాకు కథ ఫ్లో అవ్వాలి. సో అండ్ అది రొటీన్ లవ్ స్టోరీ కూడా దేర్ వాజ్ నో కొరియోగ్రాఫర్. చందమామ కథలకి ఓన్లీ గరుడ వేగాకి డియోకి విష్ణు మాస్టర్ వాజ్ ది కొరియోగ్రాఫర్ బికాస్ ఇట్స్ అన్ ఐటమ్ నెంబర్. ఐ కాంట్ కొరియోగ్రాఫ్ దట్. దీనికి ఆ వేగం పాటలకి సీజర్ మాస్టర్ వాజ్ ద కొరియోగ్రాఫర్ ఫర్ దిస్. బట్ నాకు ఐ టోల్డ్ దెమ్ మై సెన్సిబిలిటీస్, సో ఇలా కావాలి అంటే దెన్ దే కొరియోగ్రాఫ్. బట్ ఐ హావ్ అ స్మాల్ కంప్లైంట్. అదేంటంటే అబౌట్ మ్యూజిక్. మీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా మ్యూజిక్ మీద మీకు అంత అంటే నాలెడ్జ్ అనొచ్చు, హోల్డ్ అనొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ అనొచ్చు, సమ్వేర్ ఐ ఫీల్ ఇట్స్ ల్యాకింగ్. అంటే యూ డోంట్ ఫోకస్ దట్ మచ్ ఆన్ మ్యూజిక్ ఆర్ సాంగ్స్ ఆర్ BGM. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. I don't know, maybe I don't know, probably.
Now I'll think about it and I'll pay more attention to యా it. బికాస్ మీ ఏ సినిమాలో కూడా మ్యూజిక్ ట్రాక్స్ హిట్స్ బాగా హిట్స్ అయిపోయినట్టు, Yeah. ఎక్సెప్ట్ ఫర్ గరుడవే కదా ఐటమ్ సాంగ్. No, but I seriously think that నేను అదే ఆలోచిస్తాను. Why ఎందుకు అంటే ప్రాబబ్లీ am I settling for something mediocre? పోనీ అలా అని ఏమన్నా తెలియని డైరెక్టర్లు అంటే కాదు. యూ హ్యావ్ శ్రీచరణ్ పాకాల, యూ హ్యాడ్ మిక్కీ చెమేయర్, యూ హ్యాడ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రాబ్లీ నేనే ప్రాబ్లీ తొందరగా కన్విన్స్ అయిపోతున్నానేమో ఆ పాటలో, ఇంకా ఇవ్వండి అడగకుండా. వెరీ గుడ్ ఆనెస్ట్ కన్ఫెషన్. ఓకే ప్రవీణ్ గారు, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ సోషల్ మీడియా అండ్ ట్రోల్స్ అండ్ ఎవ్రీథింగ్? ఇప్పుడు ఈ సినిమా మీద కూడా 1-2 ట్రోల్స్ వచ్చాయి అబౌట్ ద రొమాంటిక్ సాంగ్. ఓకే, అవును. సో ఇట్స్ see everybody what do you అంటే అసలు మీరు వాటిని ఎలా స్వీకరిస్తారు, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు, మీరు ఏమనుకుంటారు అసలు వాటి గురించి? అంటే ఎవ్రీబడి హ్యాస్ a phone in their hand and they can reach whoever they want in the world direct ga, just a hashtag pedithe saripotundi. So now so they are bound to express their their likes and dislikes basically. You have to choose to ignore what you don't like and accept what you like. So I really don't it doesn't matter at the end of the day, as long as the film works basically. It's their choice and let them. బట్ ఇట్ డజంట్ ఇట్ హర్ట్? అంటే మీరు ఎప్పుడైనా వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ యూ సిట్ అండ్ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ ఆర్ సంబడి షోస్ యూ, ఆబ్వియస్లీ ఏంటంటే అది నిజం కాదు అని తెలిసినప్పుడు, లేకపోతే ఇంత దారుణంగా ఎలా రాస్తారు అని అన్నప్పుడు కొంచెం యాజ్ అ హ్యూమన్ obviously you'll go through that. I have a habit of detaching myself with a lot of things and then switch on switch off mode lo untan. So intiki velte cinema switch off avuddi, cinema koste illu switch off avutadi. So that's actually something that involuntarily happens to me. And I initial reviews I used to care a lot. But then I figured, it's their job. They're doing their job. Wala pattendu kottale. I'm realizing I let it go. It's okay. But me review writers ni please chestara? Do you tell them? Do you request them? No. I give don't, good reviews, write well. I don't care. And there were instances where I was approached and I blindly said, the reason why I came to films and I am making films is because I wanted to do good films. నేను మంచి సినిమా తీయలేనప్పుడు నేను ఇక్కడ నేను చేయడం అనవసరం. I'll go back to what I'm good at. I'm not here to manipulate somebody and cheat the audience basically. If they like my films, they'll watch my films. There's no point in manipulating stuff. బట్ మీకు తెలుస్తుందా ప్రవీణ్ గారు, వైల్ యూఆర్ మేకింగ్ ద ఫిలిం ఆర్ సినిమా థియేటర్స్కి వెళ్ళక ముందు ఫస్ట్ కాపీ మీరు చూసుకుంటున్నప్పుడు మీకు తెలుస్తుందా ఈ సినిమాకి, అంటే ఈ సినిమా ఆడుతుందా ఆడదా, దీనికి రిసెప్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఒకటి యాజ్ అ డైరెక్టర్, రెండోది యాజ్ అన్ ఆడియన్స్. మీరు చూసుకుంటున్నప్పుడు మీ సినిమా బిఫోర్ ఇట్ రిలీజెస్, వాట్ యు గో త్రూ? సినిమా చేసేటప్పుడు I try to do everything within my sensibilities basically. So cinema edit ayin tarvata konni a lot of changes jarugutayi in the edit and all that, in the process of sound and all that. I try to camouflage my mistakes through the process of post production. Final ga cinema ayipoyin tarvata నాకు ఓకే ఇది బాగుంది, సినిమా నచ్చింది, నాకు నచ్చింది. సో అంటే at the end of the day cinema release అయిన తర్వాత I own my film and that is my film. I can't say somebody else made me do it. Okay. I know that's I don't like complaining. అది right from the beginning, first day నుంచి ఉంటుంది. Shoot లోనే back of the mind నాకు ఉంటుంది. So if I don't like something, I will not shoot that because I don't believe in that. So whatever comes out is what I like basically. The percentage of my liking might vary. It could be 60, 70 or 80, whatever. So నాకు నచ్చితే నాలాంటి వాళ్ళకి నచ్చుద్ది సినిమా. At the end of the day హిట్ ఫ్లాప్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మంచి సినిమాకి చెడ్డ సినిమాకి మన చేతుల్లో ఉంది అది. సో అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందని చాలా సోషియో ఎకనామిక్ అప్పుడు ఆ రోజు ఆ వీక్ మన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హౌ ద ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూట్స్ ద ఫిల్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజల మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఐ కాంట్ కంట్రోల్, నోబడీ కెన్ కంట్రోల్. దట్స్ లక్ ప్యూర్లీ. కరెక్ట్. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది అదర్ వే అయినవి ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మీ సినిమాల్లో? అంటే మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసి ఫెయిల్ అయినవి, అది ఇది ఏదో అట్లా ఆడుతుందిలే అనుకున్నది విపరీతంగా సక్సెస్ అయినది, అట్లా మీరు ఏమన్నా
డిడ్ యూ ఫోర్సీ ఎనీ ఈ 5-6 సినిమాల్లో? Garduvega I was very confident అండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చింది రిజల్ట్? Yeah, absolutely. Guntu Talkies kuda, it collected a lot of money. Because that was not made for every section of audience. That was made for only a certain section of audience. Chandam Kadalu, I thought people would like it. I was expecting a lot. Kani appudunna situations batti, probably people were not in that mindset to watch that film. That was my biggest that film made me stop and rethink, should I continue or should I go back and find my way somewhere else. Aa thought process lone national awards పంపించడం జరిగింది, just to reassure myself or need a validation. ఒక్కొక్కసారి you need a validation, did I do wrong, did I do right, and that gave me a validation. So I continued అనమాట. బట్ ప్రవీణ్ గారు 100 సినిమాలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ అవార్డ్స్ లో ఒక 100 సినిమాలు సెలెక్ట్ అయినా అనుకుందాం, వాటిలో 20% వుడ్ బి జనామోదమైన సినిమాలకి ఇస్తారు, 80% మాత్రం జనాలు చూసినా చూడపోయినా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు, క్రిటికలీ అక్లైమ్డ్ వాటికి, అంటే వాటిలో ఏదో సెన్సిబిలిటీ ఉందని, అలాంటి వాటికి ఎక్కువ అవార్డులు వస్తుంటాయి 80%. సో మీ సినిమాని మీరు ఏ బ్రాకెట్ లో వేశారు అప్పుడు చందమామ కథలు? I thought I felt it was it's a sensible movie. It talks about today's relationships. It's very contemporary in that sense and very aesthetically done is what I felt. That was in the back way of my ahead of times. I don't know, it was way ahead of times. I don't know what it was. I try to push my boundaries. I need to get excited to do something. So that is the reason why I sent it to the awards, trying to know, did I misfire somewhere, అనేది. బట్ మీ అసెస్మెంట్ ఇప్పుడు ఏంటి, అది ప్రజలకి అంతగానో నచ్చకపోయినా అందులో ఏదో సెన్సిబిలిటీ ఉంది కాబట్టి అవార్డు వచ్చింది అంటే ప్రజలకి ఎక్సైట్ చేసే అంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే స్టార్ కాస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ వెరీ ఈజీ టు ఎక్సైట్ పీపుల్. సో దట్ ఈస్ అ ఫిల్మ్. ఇది మనకు ఒకప్పుడు 90s వరకు మార్నింగ్ షో మూవీస్ ఉండేవి, నూన్ షోస్, 11 o'clock షోస్. సో ఇంట్లో ఆడవాళ్ళందరూ ఆ లంచ్ అది ప్రిపేర్ చేసి హస్బెండ్స్ కి స్కూల్స్ కి పంపించేసి దెన్ 11 o'clock షోకి వెళ్ళి చూసారు. 11 o'clock కి వేరే సినిమా ప్లే అయ్యేది, 2 o'clock నుంచి 3 shows వేరే సినిమా ప్లే అయ్యేది, గుర్తుందో లేదో. చందం కథలు వాజ్ దట్ 11 o'clock ఫిల్మ్. ప్రాబబ్లీ ఆ కల్చర్ లేదు కాబట్టి it did not work out, and a lot of families were not coming, more youth were coming. This probably Chandamam Kadalu ante it might not excite the young crowd to come. So all that. 11th hour గురించి ఒకసారి మాట్లాడుకోండి. ఆ సినిమా ఐ మీన్ ఆ వెబ్ సిరీస్ అంతగానా ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ రిసీవ్డ్ వెల్ అని నాకు అనిపిస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇస్ ఇట్ బికాస్ యూ డింట్ రైట్, అంటే మీరు రాయలేదు కాబట్టి మీరు తీయలేకపోయారని అనుకోవచ్చా ఏంటి? ఐ డోంట్ నో అండి. నేను అది రిలీజ్ ఫినిష్ చేసి ప్రోడక్ట్ దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు గోస్. సో ఐ డిడ్ నాట్ రియలీ పే అటెన్షన్ టు వాట్ హ్యాపెన్. రెండోది అసలు నాకు ఆ క్యాల్కులేషన్స్ అర్థం కావు. అంటే ఓటీటీ క్యాల్కులేషన్స్, హౌ ఇస్ ఇట్ ఎ హిట్, హౌ ఇస్ ఇట్ నాట్ ఎ హిట్ అనేది వేర్ ఇస్ ద మెట్రిక్ అనేది మీకు వచ్చి ఉంటుంది కదా. ఒక I received good and mediocre both ఇవి వచ్చినాయి, but I did not pay a little more attention. I was busy with బట్ మీరు రాయకపోవటం అన్నది I don't think so. Impact unda? No, I don't think so. I own that script. I loved the script when I first read it, and I made it into my story, and that is how I wanted that to be taken. It's a corporate drama, and that's how corporate dramas are. కానీ ప్రవీణ్ గారు ఈ రోజుల్లో ఏమన్నా కొంచెం డిఫరెంట్ సినిమా, కొంచెం ఆఫ్ బీట్, కొంచెం బోల్డ్ ఫిల్మ్, విమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఫిల్మ్ ఏమన్నా వస్తే భలే తీశారు అని అంటున్నారు. బట్ నిజంగా ఆలోచిస్తే 80-90 దశకాల్లో విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, వీళ్ళందరూ, భారతీ రాజా గారు ఏం సినిమాలు తీశారు అసలు. అవి కదా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్, బోల్డ్ ఫిల్మ్స్ అంటే, ఎంపవర్మెంట్ అంటే. కరెక్ట్. అంటే 70s వరకు, 70s 80s వరకు we were much more progressive society. 90s నుంచి we started going back into the stone age. Our process lo we've lost 2 generations of young kids
who does not know the rich culture of our cinema. Right. ఆ ప్రాబ్లం ఏంటంటే అదే 90s and 2000s ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు కిడ్స్ మీద. బట్ సెవెన్ లైక్ మీరు అన్నట్టు బాలచంద్ర గారు, విష్ణుదేవ్, బ్యూటిఫుల్ ఫిల్మ్స్, వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్, వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్స్, వెరీ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్. ప్రాబబ్లీ ఐ ఫీల్ లైక్ మనకి లిటరేచర్ తగ్గిపోయిందేమో అని అనిపిస్తుంది తెలుగులో. అంటే అప్పుడున్న లిటరేట్స్ ఇప్పుడు లేరేమో అనిపిస్తుంది. బికాస్ ఇప్పుడు వచ్చిన రైటర్స్ అందరూ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రైటర్స్ అయ్యారే కానీ పుస్తకాలు చదివి కాదు, హిస్టరీ చదివి కాదు, లిటరేచర్ చదివి కాదు. సో దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా చాలా మంది సినిమాలు చూసి డైరెక్టర్స్ అవుదామని వచ్చారే కానీ నాకు నచ్చిన కథ చెప్దామని కానీ నేను చూసిన ప్రపంచాన్ని చెప్దామని కానీ అలాంటి వాళ్ళు మెజారిటీ లేరు. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. ఓకే. సో మీరు రాసే కథలన్నీ మీకు తెలిసిన కథలు, మీరు చూసిన కథలు, మీరు ఎక్స్పీరియన్స్ అయిన కథలు, లేకపోతే మీరు చదివిన కథలు, అంతేనా? అంటే నాకు తెలియని ఎమోషన్ నేను తెలియను కదండి. దీస్ ఆర్ ది ఎమోషన్స్ దట్ ఐ నో. సో దేర్ ఇస్ ఓన్లీ సర్టన్ వేస్ దట్ సంబడి కెన్ ఎక్స్ప్రెస్ ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కోపం కానీ, ఏదైనా. సో అదే నేను చేయగలను. సో గోస్ట్ అన్నది నార్మల్ గా ఆ టైటిల్, ట్రైలర్ చూస్తే ఇది ప్రవీణ్ సత్తారు తీసారా అని ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ రైజ్ అవుతుంది. బట్ అంటే అఫ్ కోర్స్ యూ సెడ్ యూ డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ జానర్, బట్ స్టిల్ ఇట్స్ అ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ షోస్ దట్. బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు సే yes, it is a Praveen Sattaru film? No, I don't know. Probably ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్ అలా ఉందండి. ఒక చందమామ కథలు, ఒక LBW, ఒక రొటీన్ లవ్ స్టోరీ. Right. And probably I'm also changing. There's a change. Every day we change and we have to change. And that's coming. And I hope. I don't know what to say. but still, what is Ghost? Ante Ghost ela undabotundi. Why should audience look forward to that film? Why should they come? Enduku vachi chudala cinema ni? Ante ఇప్పుడు ఆడియన్స్ కి ట్రైలర్ చూసాక వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు నేను సినిమా చూడాలా లేదా అనేది. సో వీ కాంట్ రియలీ టెల్ ది ఆడియన్స్ ఆర్ బెగ్ ఆడియన్స్ ఆర్ ప్లీడ్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. They like it, they are. But Praveen garu ట్రైలర్ చూసినా చూడపోయినా ఒక్కోసారి నాగార్జున గారి కోసం వస్తారు. చెప్పడం అంటే it's not just about trailer. Absolutely. Exactly. And something has to excite them. True. Correct. So excitement create అయ్యింది అని నేను అనుకుంటున్నాను from what I'm receiving. So hopefully వచ్చి చూస్తారు సినిమా, చూసిన తర్వాత హోప్ఫుల్లీ అది నచ్చుద్ది అండ్ ప్రాబ్లీ దట్ వేవ్ కెన్ కంటిన్యూ. ఓకేనండి, బిఫోర్ వి క్లోజ్, ద నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాయని విన్నాను నేను. 2 or 3 ప్రాజెక్ట్స్ మీరు చేయబోయేవి. నెక్స్ట్ అవేంటో మీరు పేర్లు రివీల్ చేయకపోయినా కనీసం వాటి గురించి ఎంతో కొంత మాకు ఒక ట్రైలర్ రిలీజ్ చేయండి. వరుణ్ తేజ్ గారితో చేస్తున్నాను. నెక్స్ట్ అక్టోబర్ 10th నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది యూకేలో. That will be the next film. And దాని తర్వాత అది బాపి గారు ప్రొడ్యూసర్, SVC. దాని తర్వాత there's a series that I'm doing for Z5. అది టెర్రరిజం బ్యాక్డ్రాప్ లో. So these are the 2 right now. మీరు దేవకట్ట గారు బాహుబలి మీద ఏదో చేస్తున్నారని ఏదో విన్నాం, అది జరుగుతుందా? లేదు, అది 2018. అది 18 లో we shot. లేదు. I was there. Yeah. Thank you so much, Praveen garu. Before we close, I have a small rapid fire. Oh wow. Rapid fire ante not మీరు అనుకుంటున్నారు కొంచెం డిఫరెంట్. సో ఐ జస్ట్ ఇప్పుడు ఈ రైటర్ డైరెక్టర్స్ లో నేను మీకు 4 పేర్లు చెప్తాను. వీళ్ళని మీ అకార్డింగ్ టు మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ 1 to 4 ఆర్డర్ వేయండి. రైటర్ డైరెక్టర్స్: త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అనిల్ రావిపూడి గారు, శేఖర్ కమ్ముల గారు. Wow, చాలా కష్టం యాక్చువల్లీ. మై ఫేవరెట్ డైరెక్టర్ ఇస్ సుకుమార్ గారు. Okay, so one evergreen. అంటే I can match నా sensibilities. I love his films. త్రివిక్రమ్ గారు బ్యూటిఫుల్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ స్వయంవరం సినిమా ట్రైలర్స్ టీవీలో చూసి trailer was so exciting that I had to go watch the film anamata. So I mean this we can't. My favorite writer director aina Anil is a good friend. I love his films. Love the wackiness in his comedy.
Shekhar Kamala garu, I think he paved path for all the NRIs to, that US లో ఉన్నా పర్వాలేదు, ఇక్కడికి వచ్చి సినిమాలు తీయొచ్చు, సినిమాలు తీసి సక్సెస్ అవ్వచ్చు అనేది. ఆల్ ఫోర్ ఆఫ్ బట్ మీరు నాకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. మై ఫస్ట్ సుకుమార్ గారు అండి. ఓకే, మిగతా ముగ్గురు ఇన్ దట్ ఇన్ ద సెకండ్ ప్లేస్. ఓకే, మీ ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చిన ఫిలిం అండ్ అస్సలు నచ్చని ఫిలిం? నాకు బాగా నచ్చిన ఫిల్మ్ గోస్ట్. అసలు నచ్చనంటే ఐ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ ఐ డోంట్ వాచ్ మై ఫిల్మ్స్. ఇఫ్ ఐ వాచ్ ఐ క్రింజ్. ఐ నో దట్ I could have done better. So I like all my films. I liked when I made those films. But when I look back, I always think that I could have done something better. Okay. విశ్వనాథ్ గారి ఫిలిమ్స్ లో మీ ఆల్ టైమ్ 3 ఫేవరెట్ ఫిలిమ్స్ చెప్పండి. సాగర్ సంగమం నేను చిన్నప్పుడు క్యాసెట్ ఉండేదండి ఇంట్లో. సో అదొక 200-300 టైమ్స్ చూస్తుంటాను. సో ఒక సమ్మర్ హాలిడేస్ లో. స్వాతిముత్యం ఇస్ అనదర్ ఆల్ టైమ్ ఫేవరెట్. all his films are favorite. And I like the subtleties in his films, and I like that అంటే ప్రతిది డైలాగ్స్ లోనే చెప్పక్కర్లేదు, వచ్చిన జెస్చర్ లో కూడా చాలా చెప్పొచ్చు. సో I like all his films. There is no, I can't put. Okay, all right. Okay, రాజశేఖర్ గారిని, నాగార్జున గారిని మీ కైండ్ ఆఫ్ స్టైల్ చూపించటానికి మీరు చేశారు, అంటే వెదర్ ఇట్ ఇస్ గరుడ వేగ ఆర్ ఘోస్ట్. బట్ అలా ఇంకా ఎలాంటి స్టార్స్ ని మీరు అలా పోర్ట్రే చేయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? I would want to work with every star and everything. బట్ మైండ్ లో ఇన్స్టెంట్ ఒక 2-3 పేర్లు ఇట్లా వచ్చేస్తాయి కదా, దట్ దిస్ ఇస్ ద వన్ I'd love to work with. అందరితో I want to work with Allu Arjun garu, Ram Charan garu, Mahesh garu, Prabhas garu, but he's too big now. NTR garu, and so everybody has a personality. Everybody has a unique style. బట్ మీరు వాళ్ళందరినీ గతంలో ఒక సినిమాలో చూసి వాళ్ళు ప్రింట్ ఒకటి పెట్టుకున్నారు కదా మీ మైండ్ లో. బట్ అది వాళ్ళు ఏజ్ తో పాటు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది. దే ఆర్ చేంజింగ్ అండ్ దేర్ పర్సనాలిటీస్ ఆర్ చేంజింగ్. సో సినిమా తీసే టైం వచ్చినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. గోస్ట్ మూవీలో ఏ సీన్ ఆర్ ఏ బ్లాక్ మీరు దిస్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ అని అనిపించిన? నేను యాక్చువల్ గా అలా అనుకోనండి. అట్లా కాదు, మీరు యాజ్ అ డైరెక్టర్ మీరు తీసి ఇప్పుడు మీరు చూసుకున్న తర్వాత ఓ దిస్ వుడ్ బి అంటే టేక్ బ్యాక్. ఒక ఆడియన్స్ ఇది చూసి వెళ్ళేటప్పుడు ఆ సీన్ మాత్రం గుర్తుండిపోతుంది అనుకునేది ఒకటి ఉంటుంది కదా. అంటే సినిమా తీసేటప్పుడు దీనికి ఆడియన్స్ చప్పట్లు కొడతారు, దీనికి ఆడియన్స్ విజిల్ వేస్తారు అనేది ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ సూపర్ఫిషియల్. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ లైక్ నీకు నువ్వే పోడుకోవడం అన్నట్టు. సో దట్ ఈస్ నాట్ మై, ఐ డోంట్ కన్సిడర్ దట్ అట్ ఆల్. దట్ ఈస్ నాట్ ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఏ సీన్ కి ఎవరు విజిల్ కొడతారో కాదు, వెదర్ యు ఆర్ ఏబుల్ టు డెలివర్ దిస్ స్టోరీ, దిస్ నెరేటివ్ ఇన్ ద వే దట్ యూ వాంట్ టు డెలివర్ ఆర్ నాట్. మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయండి, ఆటోమేటిక్ గా ఆ లోస్ అండ్ హైస్ వచ్చేస్తాయి సినిమాలో. సో ఈ పర్టికులర్ సీన్ కి ఇలా తీద్దాం అనుకున్నాను, అలా వచ్చిందా లేదా ఇస్ వాట్ మై. ఓకే, సో ఐ టర్న్ ద క్వశ్చన్ దట్ వే. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చి మిమ్మల్ని ఎక్సైట్ చేసిన సీన్ ఏంటి ఆ సినిమా? యాక్చువల్లీ లాస్ట్ షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, దానికి చాలా అడ్డంకులు వచ్చినాయి. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఆ యాక్షన్ సీక్వెన్స్ కి ఎందుకో ఎప్పుడు ఏదో అడ్డు వస్తూనే ఉండింది. 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం, అది అలా ఆగి 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 లాస్ట్ కి పడింది. లాస్ట్ కి పడినసరికి యు నో హౌ ఇట్ ఇస్, లాస్ట్ కి వచ్చేసరికి మంత్ ఎండ్ లాగా పాకెట్లు పల్చగా అయిపోతాయి. సో విత్ ఇన్ విత్ లిమిటెడ్ బడ్జెట్ ని హౌ కెన్ ఐ మేక్ దిస్ సీక్వెన్స్, బికాస్ దట్ సపోజ్ టు బి ద బిగ్గెస్ట్ సీక్వెన్స్. ఎలా చేయాలి అంటే దెన్ దట్స్ వెన్ యూ క్రియేటివ్లీ థింక్ అండ్ మేక్ ఇట్ ఎక్సైటింగ్. సో చాలా మినిస్క్యూల్ బడ్జెట్ లో షూట్ చేసాం, బట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ sequence of the film adi. Wow, looking forward last sequence. It's climax kaadu idi, మేము షూట్ లో లాస్ట్ okay. All right, thank you so much Praveen garu, thanks a lot, it was wonderful talking to you. And I think it's the first time I'm doing this. Yeah, thanks a lot. I think it's long overdue. Thanks for interviewing me. Thank you so much. Hello అండి, this is Praveen Sattaru.
please watch my interview on Prema The Journalist channel. It was lovely talking to Prema Garu. I've always wanted to be interviewed by her, and finally it happened. I'm so glad. I've enjoyed this interview. Hopefully you'll enjoy the same. Thank you. Praveen Garu, this is a small gift hamper from Millet Bank. Thank you so much, Andy.